మల్లికి దెబ్బ తగలడంతో అరవింద్ అయితే మల్లిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక ఇల్లు దగ్గరకు రాకముందే మల్లి అయితే సార్ ఇక్కడ ఆపేయండి అరవింద్ బాబు గారు అని చెప్పి కారులో ఆపేసి కారులో నుండి అయితే అలా దిగుతూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ అయితే అలా బయటకు నడుచుకుంటూ వచ్చి అక్కడ కారు ఏంటి ఆగిందని చెప్పి చూసేసరికి అంతలో కారులో నుండి అయితే మళ్ళీ దిగుతుంది. మళ్ళీ దిగడం చూసి గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఇది కారులో దిగుతుంది, ఎవడు కారు అది, కొంపదీసి అరవింద్ కారా ఏంటి అని చెప్పి అనుమానం పడుతూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ దిగి ఇలా నడుచుకుని వచ్చేస్తూ ఉంటే అరవింద్ కూడా దిగి మళ్ళీ జాగ్రత్తగా వెళ్ళని చెప్పి బయటకు దిగి అంటూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి దీని అరాచకం ఎంత దారుణంగా ఉంది, వీడితో తిరగట్లేదు అంటూనే రోజు డ్రాపింగ్లు అన్నిన్నా అని చెప్పి గౌతమ్ అయితే కంగారు పడుతూ షాక్ అవుతాడు. ఇంతలో అరవింద్ ఇంటికి వెళ్ళాక మాలిని అయితే ఇలా అంటూ ఉంటుంది. మళ్ళీ ఏమైనా కనిపించిందా అరవింద్ అని చెప్పి ఏమీ తెలియనట్టుగా అడుగుతుంది. ఆ మాటలకు అరవింద్ అయితే ఎందుకు అలా మాట్లాడుతున్నావు మాలిని అని చెప్పి అంటూ ఉంటాడు. ఆహా లేదు, దారిలో ఏమైనా కనిపించిందా అని చెప్పి అడుగుతున్నాను అని చెప్పి అంటుంది. ఆ మాటలకు అరవింద్ అయితే లేదు, మళ్ళీ నేను కలవలేదని చెప్పి అంటాడు. ఆ మాటలు విన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. కలిసి తన్ని డ్రాప్ చేసి వచ్చి ఇప్పుడేమో నేను కలవలేదని అంటాడా, ఎంత అన్యాయం అని చెప్పి మాలిని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ అయితే మళ్ళీ వస్తూ ఉండగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న తలుపుల్లో బద్దలు కొట్టేస్తూ ఉంటాడు. ఇక మళ్ళీకి గౌతమ్ ఏం చేస్తాడు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.